నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ. నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మారిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.